అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఈ నెల జరిగే బాలసుబ్రహ్మణ్యం జయంతి ఉత్సవాల నిర్వహణపై గురువారం బాలసుబ్రహ్మణ్యం అసోసియేషన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున, కార్యదర్శి డాక్టర్ శాంతిప్రియ మాట్లాడుతూ ఈ నెల 8న కేఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించే బాలసుబ్రహ్మణ్యం జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున, ఉపాధ్యక్షులు జ్ఞాన శేఖరన్, కార్యదర్శి డాక్టర్ శాంతిప్రియ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుత్తికోట విజయభాస్కర్, కమిటీ సభ్యులు కందుల హేమలత, ఓఎంకే ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పద్మశ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కల్చరల్ అసోసియేషన్ గుత్తివాల ఆధ్వర్యంలో శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 78వ జయంతి 8/6/2024 గుత్తి పట్టణంలోని కేఎం ఫంక్షన్ హాల్ ఓల్డ్ రాయల్ థియేటర్లో బాలు గారి జయంతి సందర్భంగా బాలు గారి పాటల కార్యక్రమం మ్యూజికల్ నైట్ ఉంటుంది. సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు మ్యూజికల్ నైట్ ఉంటుంది. ప్రముఖ గాయకులు మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ గాయకులు కూడా ఆ సందర్భంగా మంచి పాటలు శ్రోతలు వినిపించడానికి ఒక కార్యక్రమం చేపట్టాను. కొన్ని వేల పాటలు తెలుగు, హిందీ, అనేక భారతీయ భాషల్లో పాడినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరణించిన ఆయన ఇంకా భారతదేశ ప్రజల్లో ఆయన పాటల ద్వారా ఇప్పటికీ జీవించి ఉన్నారు. కాబట్టి ఆయనని స్మరించుకుంటూ జరిపేటువంటి ఈ ప్రోగ్రాంకు గుత్తి పట్టణంలోని శ్రోతలంతా కూడా విచ్చేసి ఆయన పాటలను విని ఆనందించి మా ఆహ్వానాన్ని మన్నించి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా జూన్ 8న కేఎం ఫంక్షన్ హాల్లో గానగంధర్వుని స్మరించుకుంటూ సాయంత్రం 6 నుంచి దాదాపు 9-9:30 అనుకుంటున్నాము. ఆ టైం వరకు ఆయన మంచి పాటలు కొన్ని వేల పాటలు పాడారు. వాటిలో కొన్ని వినిపించి అందరినీ ఆనందింపజేయడానికి అని చెప్పేసి మేము ఆయనని స్మరించుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాము. సో గుత్తి పట్టణంలోని ప్రజలు అందరూ కూడా విచ్చేసి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసి ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాము.